గవర్నమెంట్ మారింది 5 నెలలు అయింది. 5 నెలలు. ఎలా ఉంది అసలు? ఇంతకు ముందు అయితే దానికి మించి ఇప్పుడు కొద్దిగా పర్లేదు. అంటే ఎలా అంటే ముందు డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నారు, కాదంటలేదు. ఇప్పుడు అమరావతి అన్నారు, అమరావతి డెవలప్మెంట్ కూడా అవ్వాలి కదా. డెవలప్మెంట్ అయితేనే కదా ఇప్పుడు రోడ్లు పడాలి. ఏదైనా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ ముందు సంస్థలు కానీ ఏదైనా కానీ పెద్ద పెద్ద ముందు ఇక్కడ ముందు వస్తే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకొని అడుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి, పని కావాలి. పని అనేది ముందు దొరికితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకొని అడుకోవాల్సిన అవసరం ఏముంది? వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చేసి మన దగ్గర పని చేసుకుంటారు. ప్రతి ఒక్కడు ఉన్న స్థలం ఇది నా ఇల్లు, ఇది నా స్థలం, ఇది నా ఊరని గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు డెవలప్మెంట్ ఏదో ఊర్లో 3 రాజధానులని పెట్టేసి ఢిల్లీకే లేదు ప్రత్యేక రాజధాని. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందని ఎలా నమ్మాలి? 5 సంవత్సరాలు ఉన్నారు, 3 రాజధానులు అయినాయా? ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా చెప్పనమాట. మన ఊర్లో మన ప్లేస్లో ఇది అమరావతి, మా దగ్గర ఉంది పార్లమెంటు. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఎక్కడైనా కానీ ఢిల్లీలో కానీ హైకోర్టు ఉంది, ఇట్లా మా ఊర్లో ఉంది, మా దగ్గర ఉంది అని చెప్పి చెప్పుకుంటే మా చుట్టుపక్కల ఉన్న బంధువులకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ దేనికైనా కానీ మేము గొప్పగా కనిపిస్తాం. మేము దాంట్లో ఏదో ఒక రోజు అవకాశం మాకు కానీ మా పిల్లలకు కానీ మా తరాలకి ఎవరో ఒకరికి అందిద్ది. మా ఇల్లులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి. మాకు వెలుగులేంది ఎక్కడికో వెళ్ళి మేము ఎందుకని పనుల కోసం మేము చదువుకొని ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలు వెళ్ళాల్సిన అవసరం ఏంది? విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. ఏదైనా కానీ ఇక్కడ ఇప్పుడు ఐఫోన్ కంపెనీ ఉంది, మామూలు చెప్తున్నా, అది ప్రపంచంలో నెంబర్ 1. అది ఏదైనా కానీ ఒక కార్ షోరూమ్, జాగ్వార్ షోరూమ్ ఉంది, అది ఎక్కడ? ఏదైనా కానీ పెద్ద పెద్ద సంస్థలన్నీ అక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అదే సంస్థలు ఇక్కడ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేస్తారు. ఒకప్పుడు అది నాగార్జున యూనివర్సిటీ ఉండేది. నాగార్జున యూనివర్సిటీ చదువుకోవడం కోసం ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు. ఇప్పుడు అది మరుగున పడిపోయింది. అదే ఇక్కడ అలాంటి యూనివర్సిటీలు స్థాపిస్తే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తిరిగి ఆ పూర్వ వైభవం వచ్చింది మళ్ళీ. గవర్నమెంట్ చేయాలంటారు. ఎలా ఉంది మరి? గవర్నమెంట్ అయితే అన్న మామూలు చెప్తున్నా 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఎన్ని వచ్చి చెప్పాను, నువ్వు చెప్పు మామూలుగా మాట. గ్యాస్ ఇచ్చారంటే మొన్న. ఓకే అన్న, గ్యాస్ ఓకే. ప్రతిరోజు అన్న క్యాంటీన్. నేనన్నా ఇంట్లో నేను చెప్తున్నా, ఉన్న వాసన చెప్తున్నా, మా నాన్న చనిపోయి కనీసం 40 రోజులైంది. నాకు సొంత మా అన్న కూడా నాకైతే పెట్టట్లా. నేనైతే అన్న నాకు కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. ఉన్నది చేస్తా చెప్తున్నాగా, నేను 10th క్లాస్ చదువుకున్నా. నేను ఏ రోజు కూడా ఎవరి మీద ఆధారపడలా. నేను చదువుకుందల్లా నేను గవర్నమెంట్ హాస్టల్లో సర్టిఫికేట్లు చూపమని చూపిస్తా. దీంట్లో ఉన్న సర్టిఫికేట్లు నేను ఏ రోజు కూడా ఓటేసింది లేదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఒకళ్ళ చేత అయినా సరే నేను అబద్ధం చెప్తే చెప్పించి కొట్టు. నేను న్యూట్రన్. నేను అటువైపు మాట్లాడను, వైసీపీకి వెళ్ళి మాట్లాడను, టీడీపీకి వెళ్ళి మాట్లాడను. ఏదైనా సరే మాకు అందింది ఏంటి, న్యాయంగా కుర్రోళ్ళకి అందింది ఏంటి? మరి సూపర్ 6 ఏమంది? మాకు సూపర్ 6లో అయితే అన్న మామూలుగా పెన్షన్ అయితే మా తాతకు వస్తుంది అన్న. పెన్షన్ వస్తుంది. చదువుకునే వాళ్ళకి అమ్మఒడి యాజ్ రీజ్కి అలాగే ఉంది. వస్తుంది అన్న. కొంతమందికి రాలేదు. మా ఏరియాలో ఇంతకుముందు వచ్చి పాతి వచ్చిందని చెప్పారు. అంటే నాకు అయితే పెళ్లి కాలేదు కదా, నాకు ఎట్లా తెలిసింది అన్న. ఇప్పుడు కరోనా అడిగే క్వశ్చన్లు అడుగు చెప్తా. మరి మందు రేట్లు తగ్గించారా? నేను మందు మానేసాను, అది తగ్గించాడు. కానీ నేనైతే మాత్రం నేను తాగట్లా, నేను అది కూడా వదిలేసా. మొత్తానికి ఎలా ఉందంట గవర్నమెంట్ అయితే అన్న రోడ్లు ఎదుగుతున్నాయి అన్న, రోడ్లు ఎదుగుతున్నాయి. ఇదిగో బాగుంది అంటే ఇంప్రూవ్మెంట్. ఒకేసారి పుట్టంగానే ఏ పిల్లోడు పరిగెత్తలేడు కదా, కొద్దిగా టైం పట్టిద్ది అందరికీ వినడానికి. ఇప్పుడు చేదు అనేది అందరు సహించదు, తీపి అనేది అందరికీ నచ్చిద్ది. ఇది ఎదగడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు పోస్టర్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నగారు. నేను ఒకవేళ నాకు ఓటు ఉన్నా కానీ నేను ఆయనకే వేసేవాడిని. ఎందుకంటే నేను సినిమాలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే స్కూళ్ళు కూడా ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళి అంత ఇష్టం నాకు. ఇప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చి మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ ఇంకా వస్తుంది.